హలో ఎవరీబడి, వెల్కమ్ టు హెచ్ముక్కు తెలుగు ఛానల్. మనం ప్రతిరోజు మన ఛానల్ ద్వారా నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ను అనాలిసిస్ చేస్తున్నాం బేస్ ఆన్ ఆప్షన్ చైన్ డేటా ప్రకారం. అందులో భాగంగా రేపు ఎలా ఉండబోతుందో సరే అనాలిసిస్ చేద్దాం. ముందుగా నిన్నటి సిపిఆర్తో పోల్చుకున్నప్పుడు ఈరోజు సిపిఆర్ అనేది లోయర్ వాల్యూ సిపిఆర్ రావడం జరిగింది. సిపిఆర్ విడ్త్ అనేది వెరీ నేరోగా రావడం జరిగింది. అంటే ట్రెండింగ్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుందని చెప్పి మనకు ఐడెంటిఫై అవుతుంది. గ్యాప్ డౌన్లో ఓపెన్ కావడం జరిగింది. గ్యాప్ డౌన్లో ఓపెన్ అయిన సందర్భంలో మనం ఇన్ జనరల్గా సిపిఆర్ కింద ప్రైస్ ట్రేడ్ అవుతూ ఉంటే మనం ఎక్కడ ట్రేడ్ తీసుకోవడానికి ప్లాన్ చేస్తాం? ఎప్పుడైతే ప్రీవియస్ డే లోను S1 బ్రేక్అవుట్ అయితేనే షార్టింగ్ ఆపర్చునిటీ కోసం అయితే వెతుకుతాం. బట్ అలాంటి మనకు అవకాశం అయితే ఇక్కడ రాలేదనే చెప్పవచ్చు. సో ప్రైజెస్ అనేది ఇన్ బిట్వీన్ సిపిఆర్ అండ్ S1 మధ్యలోనే చాలాసేపటి వరకు, అంటే డే మొత్తం, అంటే ఆల్మోస్ట్ లాస్ట్ ఎండింగ్ సెషన్లో మాత్రమే మనకు అప్ సైడ్ వెళ్ళడం జరిగింది. సో ఈ సందర్భంలో మనము ఎలాంటి ట్రేడ్ రాలేదనే చెప్పవచ్చు. రాలేదు కూడా, కంప్లీట్గా రాలేదు. సో మరి ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు మరి ఎలాంటి డిసిషన్ తీసుకోవాలంటే, ఇలాంటి మనకు ట్రేడ్ ఎలాంటిది లేదు, బట్ ఇలాంటి డే వచ్చినప్పుడు నెక్స్ట్ డే ట్రెండింగ్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో మీరు రేపు చూడండి, రేపు ట్రెండింగ్ ఉండడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. సో ఇది నేను అబ్జర్వేషన్ ద్వారా చెప్తున్నాను. సో ఎప్పుడైనా ఇట్లా నేరో సిపిఆర్ వచ్చి ప్రైజెస్ అనేది కన్సల్టేషన్, అంటే పెద్దగా మనకు బిగ్ మూవ్స్ కానీ, అంటే మనం జనరల్గా నేరో సిపిఆర్ వచ్చినప్పుడు ప్రైస్ అనేది మూవ్ అవుతుంటుంది. ఐదర్ అప్ సైడ్ లేదా డౌన్ సైడ్ ఏదో డైరెక్షన్లో వెళ్ళిపోవాలి, లేదంటే ఒక దగ్గర సపోర్ట్ తీసుకొని వన్ సైడ్లో ఒక మూవ్ అయితే వెళ్ళాలి. అలా వెళ్ళలేదు అంటే డెఫినెట్గా రేపు ట్రెండింగ్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఐదర్ అప్ సైడ్ కావచ్చు ఆర్ డౌన్ సైడ్ కావచ్చు. కాబట్టి సో మనం దాని ప్రకారం ట్రేడ్ తీసుకుందాం. సో ఈరోజు అయితే సిపిఆర్ ప్రకారం నో ట్రేడ్. సో నిన్న మనం ఒకటి డిస్కషన్ చేసినాం. సో ఈ పాయింట్ అనేది మంత్లీ సిపిఆర్లో R1 అండ్ ఇది వర్జిన్ సిపిఆర్ కూడా, బట్ ఎగ్జాక్ట్గా వర్జిన్ సిపిఆర్ కాదు, బట్ మనం కన్సిడర్ చేయడానికి అవకాశం అయితే ఉన్నది. సో ఇక్కడ ఇలాంటి మంత్లీ వీక్లీలో పర్టికులర్గా R1 దగ్గర కానీ సిపిఆర్ దగ్గర కానీ ఇలాంటి మనకు కన్ఫర్మేషన్ ట్రేడ్స్ వస్తే కళ్ళు మూసుకొని ట్రేడ్ తీసుకోవచ్చు. ఎందుకంటే డెఫినెట్గా మనకు మినిమం 1:2 అయితే రావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. మన స్టాప్ లాస్ కూడా చాలా తక్కువగా ఉంటుంది మనం, కాబట్టి ట్రేడ్ తీసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. చూడండి, సో అందుకే ఇక్కడ అద్భుతమైన రియాక్షన్ అయితే రావడం జరిగింది. సో మీరు కావాలంటే బ్యాక్ టెస్ట్ చేయండి. సో మంత్లీ సిపిఆర్, వీక్లీ సిపిఆర్లో R1 దగ్గర మనకు ఎక్కువ రిజెక్షన్స్, అంటే అక్కడ సపోర్ట్ కానీ రెసిస్టెన్స్ కానీ ఉన్నప్పుడు మనకు అవి యాక్ట్ కావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. సో ఇక కెమెరాల ఇండికేటర్ ప్రకారం కూడా నో ట్రేడ్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రైస్ అనేది ఇది L3 స్లైట్గా L3 పైన ఓపెన్ కావడం జరిగింది. బట్ మనం L3 L4 మధ్యలోనే ఓపెన్ అయినట్టుగా కన్సిడర్ చేయాలి. ఎందుకంటే ఇలా మధ్యలో ఓపెన్ అయితే మనకు పర్ఫెక్ట్ ట్రేడ్స్ రావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. ఎక్కువ సందర్భాల్లో మరి మధ్యలో ఓపెన్ అయితే మనకు ఐదర్ ప్రైస్ ఇట్ సైడ్ మూవ్ అయినా లేదా ఇట్ సైడ్ మూవ్ అయినా మనం పుల్ బ్యాక్ ఎంట్రీ కోసం ట్రేడ్ తీసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. సరే ఎగ్జాక్ట్గా కాకపోయినా కానీ కొంచెం అటు ఇటుగా, మరీ కంప్లీట్గా S3 దగ్గర, మరీ కంప్లీట్గా L3 దగ్గర ఓపెన్ అయితే మనం దాన్ని, అంటే H3 L3 మధ్యలో ఓపెన్ అయినట్టుగా కన్సిడర్ చేయడానికి అయితే వీల్లేదు. సో మనం ఈ సందర్భాన్ని చూసినట్టయితే ఈరోజు స్లైట్గా జస్ట్ ఓన్లీ L3 పైన ఓపెన్ కావడం జరిగింది. బట్ ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు మనం ఇది కంప్లీట్గా L3 L4 మధ్యలోనే ఓపెన్ అయిందని మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ఈ L3 L4 మధ్యలో ఓపెన్ అయినప్పుడు జనరల్గా L4 బ్రేక్అవుట్ అయితేనే ట్రేడ్ తీసుకుంటాం. అలాంటి అవకాశం అయితే మనకు రాలేదు. సో ఇక 20% కేసులలో ఓన్లీ L3ని బ్రేక్అవుట్ అయితే ట్రేడ్ తీసుకుంటాం. సో ఇక్కడ L3 బ్రేక్అవుట్ రావడం జరిగింది అప్ సైడ్లో. సో ఇది మన యొక్క స్టాప్ లాస్ అవుతుంది. సో దీనికి అంటే 1:1 జనరల్గా ఇది తక్కువగా వస్తుంది, మనకు తక్కువ సందర్భాలు వస్తుంది కాబట్టి మినిమం 1:1 ఉండే విధంగా ప్లాన్ చేసుకుంటాం. సో మన యొక్క టార్గెట్ ఇది అవుతుంది. బట్ ఇది లాస్ట్లో రావడం జరిగింది. ఒకవేళ మనం వెయిట్ చేసినట్టుంటే చివరిలో టార్గెట్ అయితే అచీవ్ కావడం అయితే జరిగింది. కాబట్టి ఇలాంటి ట్రేడ్స్ తీసుకోవడానికి ప్లాన్ చేయండి. మరి పర్టికులర్గా ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు, పర్టికులర్గా L3 పైన ఓపెన్ అయినప్పుడు L3 H3, అంటే H3 L3 మధ్యలో ఓపెన్ కాకుండా L3 కింద ఓపెన్ అయినట్టుగానే మనం కన్సిడర్ చేసుకుంటే బాగుంటుంది. ఇక సప్లై డిమాండ్ జోన్స్ ప్రకారం కూడా మనం ఇవ్వబడిన జోన్స్కి అయితే ప్రైస్ అనేది రీచ్ కాలేదు. సో కాబట్టి మనం ఇలాంటి జోన్స్ను, అంటే ఇక్కడ ఎలాంటి ట్రేడ్ అయితే తీసుకోలేదు. ఇక రేపటి రోజున పాసిబుల్ జోన్స్ను ఒకసారి చూద్దాం. సో ఇది వర్జిన్ సిపిఆర్ జోన్, ఇది యాక్చువల్గా దీన్ని డిలీట్ చేద్దాం.
ఇక రేపటి రోజున కొత్త జోన్స్ అయితే ఏమీ లేవు. ఆల్రెడీ మనం ఇవ్వబడిన జోన్స్కు రాలేదు ప్రైజు. అలాగే ఫ్రెష్ జోన్స్ కూడా ఏం పెద్దగా ఏం లేవు. కాబట్టి ఇదే జోన్ను కన్సిడర్ చేయండి. రేపటి రోజున కూడా ఈ జోన్స్నే కన్సిడర్ చేయండి. ఈ జోన్స్కి వచ్చినప్పుడు కన్ఫర్మేషన్ క్యాండిల్స్ తోటి ఎంటర్ చేసుకుందాం. సో నేను ఇంకొక విషయం కూడా ఇక్కడ టెలిగ్రామ్ ఛానల్ మన ఛానల్కి ఉంది. బట్ నేను కొంచెం అప్డేట్స్ ఇవ్వట్లేదు. దాన్ని నేను అక్టోబర్ నుంచి ఇద్దాం అనుకుంటున్నాను. ఇలాంటి ఏదైనా పాసిబుల్ జోన్స్ ఉన్నప్పుడు కానీ ఇలా మంచి అంటే జోన్స్ ఉన్నప్పుడు నేను టెలిగ్రామ్ ఛానల్స్ ద్వారా అప్డేట్ చేస్తాను. సో అక్టోబర్ 1 నుంచి దాన్ని కొంచెం స్ట్రెంథన్ చేద్దామన్న ఆలోచన ఉంది. సో వీలైతే ఆ డిస్క్రిప్షన్ బాక్స్లో టెలిగ్రామ్ లింక్ ఇవ్వడం జరుగుతుంది. అక్కడ జాయిన్ కండి ఎవరికైనా అవసరం అనుకుంటే. ఇక ఆప్షన్ చైన్ డాటాను పరిశీలించినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 18,000 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 17,900 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 17,800 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. సో నిఫ్టీ అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, థర్డ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇట్లా సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. కాబట్టి ఈ లెవెల్ 18,000 అనే లెవెల్ మనకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియోని మనం పరిశీలించినట్టయితే పర్టికులర్గా ఇక్కడ వరకు ఇదంతా లాంగ్ అన్వైండింగ్ జరుగుతుంది. ఇక్కడ వరకు ఏమో షార్ట్ బిల్డప్ జరిగింది. ఎనీహౌ పుట్ సైడ్ డాటాను కన్సిడర్ చేద్దాం. ఇక పుట్ సైడ్ డాటాను పరిశీలించినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 17,000 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 17,600 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 17,500 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. సో అంటే నిఫ్టీ అనేది డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్ట్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ సపోర్ట్ ఇక్కడ ఉంటుంది. ఒకవేళ వన్స్ ఇది బ్రేక్అవుట్ అయితే నెక్స్ట్ టార్గెట్ 17,000 వరకు రావడానికి పాసిబిలిటీ ఉన్నది. అలాగే వీటిలో ఒకే రోజు సిగ్నిఫికెంట్గా హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. కాబట్టి 17,600 అనే లెవెల్ మనకు స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేయడానికి అయితే పాసిబిలిటీ ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియోని మనం పరిశీలించినట్టయితే చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతూ ఉంది, ప్రైజెస్ అనేవి డౌన్ ఫాల్ వస్తుంది. కాబట్టి షార్ట్ బిల్డప్ జరిగింది. పుట్ సైడ్లో షార్ట్ బిల్డప్ జరిగింది అంటే పాజిటివ్ ఉండడానికైతే పాసిబిలిటీ ఉన్నది. సరే చూద్దాం ఒకసారి ఇచ్చుముఖి ఇండికేటర్ ప్రకారం కూడా కన్ఫర్మేషన్ తీసుకుందాం. అకార్డింగ్ టు ఇచ్చుముఖి ఇండికేటర్ ప్రకారం ప్రైస్ అనేది కన్వర్జేషన్ లైన్ పైన ట్రేడ్ అవుతుంది. కన్వర్జేషన్ లైన్ పైన ట్రేడ్ అయితే బుల్లిష్నెస్ ఉండడానికైతే పాసిబిలిటీ ఉంటుంది. సో ఒకవేళ ఫ్యూచర్ కుమో కూడా బుల్లిష్లో ఉన్నది కాబట్టి మేబీ అప్ సైడ్ అంటే 18,000 వరకు వెళ్ళడానికైతే పాసిబిలిటీ ఉంటుంది. సో ఇక్కడ వరకు వెళ్ళి మేబీ ఇక్కడ నుంచి రివర్స్ రావడానికి పాసిబిలిటీ అయితే ఉంటుంది. సో మన నెక్స్ట్ టార్గెట్ 18,000 వరకు వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఒకవేళ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయింది అనుకోండి, గ్యాప్ డౌన్లో ఓపెన్ అయితే ఫర్దర్గా ఈ కన్వర్జేషన్ లైన్ కింద ఓపెన్ అయితే మాత్రం ఇక్కడ వరకు ఏది మన యొక్క బేస్ లైన్ వరకు రావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. బేస్ లైన్ వచ్చేసి 17,221 దగ్గర ఉన్నది. కాబట్టి ఇక్కడ వరకు రావడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. సో ప్రైస్ అనేది ఎక్కడ ట్రేడ్ అవుతుంది దాని ప్రకారం మనం ట్రేడ్ తీసుకుందాం. ఇక అవర్లీ టైం ఫ్రేమ్లో చూసినట్టయితే ప్రైస్ అనేది అవర్లీ క్యాండిల్స్ అనేది క్లౌడ్ దగ్గర సపోర్ట్ తీసుకుంటూ లాస్ట్లో బేస్ లైన్ వరకు అయితే వెళ్ళడం జరిగింది. బేస్ లైన్ దగ్గర రిజెక్షన్స్ రావడం జరిగింది. బేస్ లైన్ దగ్గర రిజెక్షన్స్ వచ్చి మళ్ళీ కన్వర్జేషన్ లైన్ కింద అంటే కన్వర్జేషన్ లైన్ పైన ట్రేడ్ అవుతున్నాయి. సో అకార్డింగ్ టు ఇచ్చుముఖి ఇండికేటర్ ప్రకారం ప్రైస్ అనేది విత్ ఇన్ ద క్లౌడ్లో ఉంది. విత్ ఇన్ ద క్లౌడ్లో ఉంటే న్యూట్రల్ బుల్లిష్ ఉండడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. ఫ్యూచర్ కుమో మాత్రం బుల్లిష్లో ఉంది. ప్రైస్ అనేది విత్ ఇన్ ద క్లౌడ్లో ఉన్నది కాబట్టి న్యూట్రల్ బుల్లిష్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో రేపటి రోజున సినారియో ఏంటంటే ఈ కన్వర్జేషన్ లైన్ పైన ట్రేడ్ అయ్యింది అనుకోండి, గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, డెఫినెట్గా 18,000 వరకు వెళ్తుంది. ఇన్ కేస్ ఈ కన్వర్జేషన్ లైన్ కిందనే ట్రేడ్ అయింది అనుకోండి, నెక్స్ట్ టార్గెట్ ఈ యొక్క స్పాన్ బి అవుతుంది. స్పాన్ బి వచ్చేసి ఈ 17,636. మనకు ఆప్షన్ చైన్ డాటాలో పుట్ సైడ్లో కూడా 17,600 దగ్గర హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే బిల్డప్ కావడం జరిగింది. అంటే ఇన్ కేస్ ఒకవేళ డౌన్ సైడ్ వస్తే 17,600 దగ్గర కాసేపు ఆగుతుంది. లేదు అంటే డెఫినెట్గా ఇక్కడ వరకు వస్తుంది. నెక్స్ట్ టార్గెట్ మళ్ళీ ఇక్కడ అంటే 17,250 వరకు రావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. ఇన్ కేస్ అది బ్రేక్అవుట్ అయితే నెక్స్ట్ సో ఇక్కడ ఉన్నది 17,000, ఇక్కడ ఒక లెవెల్ అయితే ఉన్నది, ఇక్కడ 17,000 వరకు రావడానికి అయితే పాసిబిలిటీ. ఇక బ్యాంక్ నిఫ్టీ యొక్క చార్ట్ని అనాలిసిస్ చేసినట్టయితే నిన్నటి సిపిఆర్తో పోల్చుకున్నప్పుడు ఈరోజు సిపిఆర్ అనేది లోయర్ వాల్యూ సిపిఆర్ రావడం జరిగింది. అలాగే సిపిఆర్ విడ్త్ కూడా నేరోగా ఉండడం జరిగింది.
బట్ ప్రైజెస్ అనేది సిపిఆర్ కింద ఓపెన్ కావడం జరిగింది. సిపిఆర్ కింద ఓపెన్ అయినప్పుడు ఇన్ జనరల్గా మనకు సిపిఆర్ నేరగా ఉన్నది కాబట్టి ఈ ప్రీవియస్ డే లోను S1 బ్రేక్అవుట్ అయితేనే మనం సెల్ సైడ్ వెళ్తాం. లేదు అంటే ప్రైస్ అనేది సిపిఆర్కు పుల్ బ్యాక్ వస్తే ఇక్కడ ట్రేడ్ తీసుకోవడానికి ప్లాన్ చేస్తాం. ఇక్కడ ప్రైస్ అనేది సిపిఆర్కు పుల్ బ్యాక్ అనేది లాస్ట్లో అంటే 2 o'clock సమయంలో రావడం జరిగింది కాబట్టి ఈ సందర్భంలో మనం అయితే ట్రేడ్ అయితే ఇనిషియేట్ చెయ్యము. బట్ ఇలా వచ్చినప్పుడు ఏదైనా విత్ ఇన్ ఒక రేంజ్లో మూవ్ కావడం జరిగింది అంటే ప్రైజెస్ అనేది నారో సిపిఆర్ ఉన్నప్పటికీ కూడా సో ప్రైజెస్ అనేవి పెద్దగా మూమెంటం లేదు, పెద్దగా మూవ్ లేదు కాబట్టి నెక్స్ట్ డే ట్రెండింగ్ ఉండడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. రేపు చూద్దాం, ఇది ట్రెండింగ్ ఉండడానికి అయితే అవకాశం ఉంది. నేనైతే గత కొన్ని సెషన్స్లో అబ్జర్వేషన్ చేస్తున్నాను. నారో సిపిఆర్ వచ్చి ప్రైస్ అనేది పెద్దగా మూమెంట్ లేకపోతే నెక్స్ట్ డే మాత్రం డెఫినెట్గా ట్రెండింగ్ ఉండడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. చూద్దాం ఒకసారి ఏం జరుగుతుందో. సో ఈ అంటే అకార్డింగ్ టు సిపిఆర్ ప్రకారం మనకు నో ట్రేడ్ టుడే. కెమెరా ఇండికేటర్ ప్రకారం కెమెరా ఇండికేటర్ని యాడ్ చేసినట్టయితే ప్రైస్ అనేది L3 అండ్ L4 మధ్యలో ఓపెన్ అయింది. L3 L4 మధ్యలో ఓపెన్ అయినప్పుడు L4 బ్రేక్అవుట్ అయితేనే ట్రేడ్ తీసుకుంటాం. ఇక్కడ L4 బ్రేక్అవుట్ కాలేదు. L3 అనేది అప్సైడ్లో బ్రేక్అవుట్ అయింది ఇక్కడ ఈ క్యాండిల్లో పర్టికులర్గా. బట్ ఇక్కడ ఈ హై పైన మళ్ళీ ఎలాంటిది క్యాండిల్ క్లోజ్ కాలేదు కాబట్టి సో మనం ట్రేడ్ తీసుకోము. సో నెక్స్ట్ లేటర్ పీరియడ్లో మళ్ళీ ఇక్కడ అంటే ఈ లెవెల్ దగ్గర మనకు బ్రేక్అవుట్ అయితే రావడం జరిగింది. బట్ అంటే మన యొక్క స్టాప్ లాస్ ఎంత ఉంటుంది, టార్గెట్ కూడా ఇంతే 1:1 మాత్రమే ఉంటుంది. అది లాస్ట్లో రావడం అయితే జరిగింది. సో ఓన్లీ కెమెరాల ప్రకారం అది కూడా ఓన్లీ 1:1 లేదా 1:1.25 మాత్రమే ఉండడం జరిగింది. ఇక సప్లై డిమాండ్ కూడా చూద్దాం. ఇక సప్లై డిమాండ్ జోన్స్ గురించి డిస్కషన్ చేసినట్టయితే మనం ఇవ్వబడిన జోన్ నిన్న ఒక జోన్ ఇవ్వడం జరిగింది. సో ప్రైస్ అనేది ఇక్కడికి రీచ్ అయింది. కన్ఫర్మేషన్ క్యాండిల్ అనుకుంటే థర్డ్ క్యాండిల్ లేదా ఫోర్త్ క్యాండిల్ మన యొక్క కన్ఫర్మేషన్ క్యాండిల్ అవుతుంది. సో దీనిపైన ఎంట్రీ పాయింట్ అవుతుంది. ఇది మన యొక్క స్టాప్ లాస్ అవుతుంది. సో మినిమం 1:2 ఈజీగా అచీవ్ అవ్వడం అయితే జరిగింది. ఇక సప్లై జోన్కి అయితే ప్రైస్ రీచ్ కాలేదు. సో రేపటి రోజున ఏదైనా పాసిబిలిటీ ఉన్నదేమో ఒకసారి చూద్దాం. ఇక రేపటి రోజున కూడా పెద్దగా ఏమీ లెవెల్స్ అయితే ఏమీ లేవు. బట్ ఇక్కడే ఇంకొక లెవెల్ ఉండడం జరిగింది. బట్ ఇది ఆల్రెడీ ఇందులో మెర్జ్ అయిపోయింది. దీన్ని లెవెల్గా మనం కన్సిడర్ చేయొచ్చు. బట్ ఎనీహౌ ఒకవేళ ఇక్కడే మనకు కన్ఫర్మేషన్ ఎంట్రీ వచ్చింది అనుకోండి, ఇక్కడ ట్రేడ్ తీసుకోవడానికి ప్లాన్ చేస్తాం. ఇది ఆల్రెడీ ఒకసారి టెస్టెడ్, రెండోసారి కూడా పాసిబిలిటీ ఉంటుంది. ఈ జోన్ కూడా ఆల్రెడీ మనం ఇప్పుడు ఒకసారి టెస్ట్ అయింది కాబట్టి ఇంకొకసారి కూడా పాసిబిలిటీ ఉంటుందని చెప్పి ఉంచడం జరుగుతుంది. ఈ రెండు జోన్స్ను కన్సిడర్ చేయండి. అంటే ప్రైస్ అనేది ఇక్కడ రిజెక్షన్ అవుతుందా లేదా ఇక్కడ రిజెక్షన్ అవుతుందా చూసిన తర్వాతనే మనం ట్రేడ్ తీసుకుందాం కన్ఫర్మేషన్ ఎంట్రీ తోటి. కాల్ సైడ్లో ఆప్షన్ చైన్ డాటాను పరిశీలించినప్పుడు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 38,000 దగ్గర బిల్డప్ అవ్వడం జరిగింది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 39 దగ్గర బిల్డప్ అవ్వడం జరిగింది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 38,500 దగ్గర బిల్డప్ అవ్వడం జరిగింది. అంటే బ్యాంక్ నిఫ్టీ అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, థర్డ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒక్కరోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ అవ్వడం జరిగింది. కాబట్టి 38,000 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. అలాగే ఓవరాల్ సినారియో మనం పరిశీలించినప్పుడు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ కాలం ఇంక్రీజ్ అవుతా ఉంది, ప్రైజెస్ అనేవి డౌన్ఫాల్ వస్తున్నాయి. కాబట్టి షార్ట్ బిల్డప్ జరిగింది. షార్ట్ బిల్డప్ జరిగింది అంటే నెగిటివ్ ఉండడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. ఎనీహౌ పుట్ సైడ్ డాటాను కూడా పరిశీలిద్దాం. పుట్ సైడ్ డాటాను పరిశీలించినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 37.5 దగ్గర ఉండడం జరిగింది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 37 దగ్గర ఉన్నది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 36 దగ్గర ఉండడం జరిగింది. సో అంటే బ్యాంక్ నిఫ్టీ డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్ట్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ సపోర్ట్ ఇక్కడ ఉంటుంది, థర్డ్ సపోర్ట్ ఇక్కడ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ అవ్వడం జరిగింది. అంటే 37,500 అనే లెవెల్ మనకు స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉన్నది. అలాగే ఇక్కడ మనం ఓవరాల్ సినారియోని పరిశీలించినప్పుడు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతుంది, ప్రైజెస్ అనేవి డౌన్ఫాల్ వస్తున్నాయి. కాబట్టి షార్ట్ బిల్డప్ జరిగింది. షార్ట్ బిల్డప్ జరిగింది అంటే నెగిటివ్ ఉండడానికైతే పాసిబిలిటీ ఉన్నది. సో పాజిటివ్ ఉండడానికి పాజిటివ్ ఉండడానికి పాసిబిలిటీ ఉన్నది. సో అంటే వీళ్ళేమో నెగిటివ్ అంటున్నారు, వీళ్ళేమో పాజిటివ్ అంటున్నారు. ఓవరాల్గా మనకు సైడ్ వేస్ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. సరే చూద్దాం ఒకసారి ఇచ్చిముఖి ఇండికేటర్ ప్రకారం కూడా కన్ఫర్మేషన్ తీసుకుందాం. ఇక ఇచ్చిముఖి ఇండికేటర్ని యాడ్ చేస్తేనైతే
ప్రైస్ అనేది కన్వర్జేషన్ లైన్ పైన ట్రేడ్ అవుతుంది. ఒక డోజీ క్యాండిల్ అంటే ఇండిషియన్ క్యాండిల్ రావడం జరుగుతుంది, బేస్ క్యాండిల్ రావడం జరిగింది. సో బేస్ క్యాండిల్ వచ్చినప్పుడు అంటే అప్ సైడ్ వెళ్తుందా డౌన్ సైడ్ వెళ్తుందా మనం ఏం చెప్పలేము. ఎనీహౌ ఒకవేళ ప్రైస్ అయితే ప్రస్తుతానికి కన్వర్జేషన్ లైన్ పైన ఉన్నది కాబట్టి మనం బుల్లిష్గానే పరిగణించాలి. సో ప్రైస్ అనేది ఎప్పుడైతే ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే దీని కింద ఏదైనా ఒక క్యాండిల్ క్లోజ్ అయితేనే నెక్స్ట్ మన టార్గెట్ బేస్ లైన్ వరకు రావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. సో ప్రస్తుతానికైతే ఇక్కడ ఉంది కాబట్టి నెక్స్ట్ టార్గెట్ ఇన్ కేస్ ఇక్కడ వరకు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. 38,400 వరకు వెళ్ళడానికి పాసిబిలిటీ ఉన్నది. సో ప్రైస్ అనేది దీనిపైన ఉన్నంతసేపు బుల్లిష్, దీని కింద ఉంటే స్లైట్గా బెరిష్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. మనకు ఫ్యూచర్ కుమ్మ మాత్రం బుల్లిష్లో ఉంది కాబట్టి ఎక్కువ శాతం ఈ లెవెల్ టచ్ చేయడానికే పాసిబిలిటీ అయితే ఉంటుంది. సో చూద్దాం, ఏదైనా న్యూస్ వస్తే మాత్రం డెఫినెట్గా డౌన్ సైడ్ రావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. ఇది అవర్లీ సినారియో. సో ఇక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అవుతున్నది. సో ఈ జోన్ పైన సస్టైన్ అయినంతసేపు బ్యాంక్ నిఫ్టీ అప్ సైడ్ ఉండడానికి మాత్రమే పాసిబిలిటీ ఉంటుంది. వన్స్ ఈ లెవెల్ మాత్రం బ్రేక్అవుట్ అయితే డెఫినెట్గా ఇక్కడ వరకు రావడానికి అయితే 36,700 వరకు రావడానికి పాసిబిలిటీ అయితే ఉన్నది. ఇక్కడ ఒకసారి అవర్లీలో చూద్దాం. అవర్లీలో చూసినప్పుడు ప్రైస్ అనేది క్లౌడ్ పైన ట్రేడ్ అవుతున్నప్పటికీ మనకు బేస్ లైన్ అనేది పైన ఉన్నది, కన్వర్జేషన్ లైన్ అనేది కింద ఉన్నది. ఇది సైన్ ఆఫ్ స్లైట్ బెరిష్నెస్. బట్ ఫ్యూచర్ కుమో బులిష్లో ఉన్నది కాబట్టి మేబీ ఇది టర్న్ అయితే మనకు మూమెంటం ఎప్పుడు వస్తుందంటే ఈ కన్వర్జేషన్ లైన్ అనేది బేస్ లైన్ బ్రేక్ చేసుకుంటూ ఇలా అప్ సైడ్ వెళ్తే మనకు అప్పుడు ఇక్కడ మనకు ఒక బిగ్ మూమెంటం వచ్చేసి నెక్స్ట్ టార్గెట్ ఇక్కడ వరకు వెళ్ళడానికైతే పాసిబిలిటీ ఉంటుంది. అదర్వైజ్ లేదు అంటే ఇలానే అంటే ఈ బేస్ లైన్ దగ్గర రిజెక్షన్ వచ్చింది చూడండి, ఈ బేస్ లైన్ దగ్గర రిజెక్షన్ వచ్చింది. మేబీ ప్రైజెస్ అనేవి ఈ కిందనే ట్రేడ్ అయినాయి అనుకోండి, డెఫినెట్గా మళ్ళీ రేపటి రోజున నెక్స్ట్ టార్గెట్ ఇక్కడ వరకు రావడానికి అయితే పాసిబిలిటీ ఉంది. 37,500 వరకు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది ఒకవేళ డౌన్ సైడ్ సినారియో వస్తే. ఒకవేళ లేదు గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, దీనిపైన సస్టైన్ అయితే నెక్స్ట్ టార్గెట్ ఇక్కడ వరకు రావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. సో కాబట్టి ప్రైస్ అనేది దీనిపైన ట్రేడ్ అయితే మన వ్యూ బుల్లిష్ ఉండడానికి ఉంచుకోవాలి, లేదా దీని కింద ట్రేడ్ అయితే మాత్రం మన వ్యూ బేరిష్ సైడ్ మాత్రమే ఉండాలి. సో ఇది అనాలిసిస్. రేపటి రోజున ఇంట్రాడే కోసం పేపర్ ట్రేడింగ్ పర్పస్లో ఈ స్టాక్స్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి వీటిని కూడా వాచ్ లిస్ట్లో పెట్టుకొని అబ్జర్వేషన్ చేయండి. ఇక్కడ మీరు ఇంకొక విషయం అబ్జర్వ్ చేయండి, నిఫ్టీ అనేది నారో సిపిఆర్ రావడం జరిగింది కాబట్టి నిఫ్టీ కూడా ట్రెండింగ్ ఉండడానికి పాసిబిలిటీ ఉన్నది. సో నిఫ్టీ ఉంటే బ్యాంక్ నిఫ్టీ కూడా ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. సో కాబట్టి జాగ్రత్తగా ట్రేడ్ తీసుకోండి ఇండెక్స్లో ట్రేడ్ చేసేవాళ్ళు. సో మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీబడి.